నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. మహబూబాబాద్ జిల్లా అధికారుల నిర్లక్ష్యంతో దంతాలపల్లి మండల వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతుల ఇబ్బందులు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు పెట్టకుండా రవాణా చేయడంలో జాప్యం జరుగుతుందని సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి ఉడుగుల ఐలయ్య అన్నారు. కొనుగోలు కేంద్రాలను పరిశీలించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రాల్లో పోసిన వడ్లన్నీ అక్కడే ఉన్నాయని, కాంటా పెట్టినటువంటి వడ్ల బస్తాలు కూడా రవాణా చేయకుండా కొనుగోలు కేంద్రంలో ఉన్నాయని, సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం వల్లే కొనుగోలు కేంద్రాల్లో నిర్లక్ష్యం జరుగుతుందని, రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని వారి డిమాండ్ చేశారు. వారం నుంచి ట్రాన్స్పోర్ట్ లారీ ఇంతవరకు సౌకర్యం రాలేంతవరకు సెంటర్లో లారీ రాలే. వ్యవసాయం సంక్షోభంలో ఉంది. ఇలా రైతు బంధు లేక, రుణమాఫీ సంపూర్ణంగా కాక అనేక అవస్థలు పడి సరైనటువంటి సాగునీరు కూడా ప్రభుత్వం అందియకుండా ఇవాళ అరకొరగా ఎండినటువంటి కొన్ని వడ్లను తీసుకొచ్చి ఐకేపీ సెంటర్లో పోస్తే ఇవాళ సుమారు 25 రోజులు చిల్లరైనా కూడా ఇలా ఆరి ధాన్యం వాతావరణం అనుకూలించక ఒక పక్క రైతులు అరిచేతులు పానాన్ని పెట్టుకొని బిక్కు అనుకుంటూ దగ్గరికి వేసే సందర్భంలో నెల్కూరు మండలం మొదలుతుర్తి గ్రామానికి సంబంధించిన రైతు కూడా మొన్న చనిపోవడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ఐకేపీ సెంటర్లో దీని నిర్వహణ ఎవరైతే చూస్తారో వాళ్ళు తక్షణమే కాంటాలు జరపాలని చెప్పి కాంటాలు పెట్టినటువంటి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు కేంద్రం నుంచి రవాణా తీసుకుపోయి చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ, అదేవిధంగా పోయిన ఆనకాలం క్రాప్లో కూడా ఇంకా కొంతమందికి వాళ్ళకు సరిగా బోనస్ రాలేదు. బోనస్ రావాలని చెప్పి రైతులకు గిట్టుబాటు ధర, కనీసం మద్దతు ధర కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అఖిల భారత రైతు సంఘం వెంటనే ఆరిన వడ్లని వెంటనే వడ్లని వెంటనే కొనుగోలు చేయాలి. వడ్లని వెంటనే కాంట పెట్టిన వడ్లని వెంటనే కొనుగోలు చేయాలి.